Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు ముందు రోజు, తర్వాత వచ్చేసి సాటర్డే రోజు అన్నట్టు. ముందు రోజే వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే పళ్ళు కావాల్సిన వల్ల తీసుకొని వచ్చాము. నేను బాబు అయితే బయటికి వెళ్ళాము. ఇక్కడ డే పార్క్ దగ్గర అయితే మనకు అన్ని బండ్ల మీద అయితే ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ వెళ్తే. ఇంకా తర్వాత నేను బాబు వెళ్ళి అన్నీ మనకు కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకొని వచ్చాను. ఫ్రూట్స్, మొరంగడ్డ, తర్వాత వచ్చేసి ఖర్జూరాతో ఒక పొద్దిడవాలంటారు కదా, ఖర్జూర ఒక ప్యాకెట్. ఇంకా తర్వాత వచ్చేసి మిగిలినవి అయితే ఎవరు తినరు, దేవుని కాడ పెట్టడానికి ఒక పొద్దిడవడానికి మాత్రమే ఖర్జూర. తర్వాత మస్క మిల్లను, వాటర్ మిల్లను, ఇంకా అక్కడైతే అన్నీ మనకు కావాల్సిన ఆమె అయితే వీడియో తీస్తుంటే అక్కడ కూడా తీయమ్మా, అన్నీ తీయి మంచిగా అని చెప్తా ఉంది. పండ్ల ఆమె అయితే నా మన్మరాలు అన్నీ మంచిగా మాట్లాడింది. తర్వాత వచ్చి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు అట్లా మాట్లాడితేనే ఏదైనా బిజినెస్ సాగుతుంది. లేదంటే మొహమాటంగా ఉండి ఏదోలాగా ఉంటే వాళ్ళతో తీసుకోవాలనిపించదు. అట్లా ఉంటే ఇంకొకటి కొనాలనిపిస్తుంది మనకు. ఇక్కడ ఫ్రూట్స్ టమాటో అయితే త్రిన్స్ 2 అంటుకొనున్నాయి. అదే చూయించాను అక్కడ టమాటోలు. తర్వాతొచ్చేసి కూరగాయలు అన్నీ నాకు కావాల్సినయి పూజా స్టోర్‌లో అన్నీ అయితే తీసుకొని, తర్వాత ఇంగ ఏవేవో పిల్లలు పాప ఉంది ఇంట్లో. తర్వాతొచ్చేసి చాక్లెట్స్, ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఇంగ తర్వాత అవి కూడా తీసుకొని బేకరీలో అన్నీ ఏవేవి కావాలో అవన్నీ అయితే తీసుకొనొచ్చాము. ఆఫ్టర్‌నూన్ ఎళ్లి నేను, బాబు అక్కడ మన శివయ్య దగ్గర మన ఇంటి పక్కల శివాలయం ఉంటుంది కదా, అక్కడ అన్నీ రెడీ అయిపోయావి. కటౌట్లు అన్నీ. తర్వాతొచ్చేసి ఇగ ఇది నెక్స్ట్ డే శివరాత్రి రోజనమాట. మార్నింగే నేను 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఇక్కడ ఫస్ట్ దేవుని కాడ చూసి మొరంగడ్డ అయితే దేవునికి పెట్టడానికి మొరంగడ్డ అయితే ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టడం అంటే స్టీమ్ చేశానులేండి. ఉడకబెడితే స్వీట్‌నెస్ అంతా పోతుంది అనేసి ఓన్లీ స్టీమ్ చేశాను. ఆవిరికే ఉడకబెట్టాను. టేస్ట్ మాత్రం భలే ఉంది ఈసారి మొరంగడ్డ. కాకపోతే నేనెవరు తినరు, ఇంగ ఎక్స్‌ట్రా మిగిలితే అనేసి కొంచెం ఒక హాఫ్ కేజీ మాత్రమే తెచ్చాను. స్వీట్‌నెస్ ఇంకా మిగిలిందిలేండి, ఎవరు తినలేదు. స్వీట్‌నెస్ మాత్రం చాలా బావుంది. ఈ విధంగా అయితే నేను ఒక పాత రైస్ కుక్కర్ గిన్నె ఉంది. ఒక గిన్నెలో వాటర్ పోసి రైస్ కుక్కర్ అడుగున ఉంటుంది గదా, హోల్స్ ఉండి అదేమో పైన పెట్టేసి మొరంగడ్డ అంతా బాగా ఫ్రెష్‌గా కడిగేసి పెట్టి ఆవిరి ఒక గిన్నె పైన మూయాలి. ఆవిరి మీదనే భలే ఉందండి టేస్ట్ అయితే. స్వీట్‌నెస్ అనేది ఎటు పోదు. చాలా బావుంటది స్వీట్‌నెస్ అనేది మొరంగడ్డ అలా చేస్తే. తర్వాతొచ్చేసి గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ శివరాత్రి. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశాను. మార్నింగ్ 5:30 అయింది. ఇప్పుడొచ్చేసి టైం. మనం పూజ అక్కడ మొరంగడ్డ పెట్టేసాను ఉడకడానికి. స్టీమ్ చేస్తున్నాను మొరంగడ్డ. ఇక్కడ వచ్చేసి ఇది రిఫ్లెక్ట్ పీతాంబరి కన్నా ఇంకా కొంచెం మంచిగా పనిచేస్తది. తొందరగా వదులుతది. తళతళ మెరిసిపోతా ఉంటాయి మన గిన్నెలు. ఇదిగోండి ఎలా మెరుస్తాయో చూడండి. తొందరగా వదిలిపోతది. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలాగే ఉంటాయిలేండి. నేను వీక్లీ మంచిగా అన్నీ కడిగేసి అన్నీ పెడతాను గదా, మనం ఎప్పుడు ఇలాగే తళతళ మెరుస్తూ ఉంటవి దేవుని దగ్గర అయితే. ఇంగ తర్వాతొచ్చేసి రిఫ్లెక్ట్ మాత్రం చాలా పనిచేస్తది పీతాంబరి కన్నా. తర్వాత ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఈ నాప్కిన్ రోలు ఇదివరకు పెట్టాను కదా, చాలా డెలికేట్‌గా పత్తిలాగా ఇట్లా పేపర్‌లాగా ఉండేది. ఈసారి ఇదిగోండి దేవుని సెల్ఫ్ మొత్తం దూర్చాను కదా, డస్ట్ అంటింది. ఇప్పుడు సబ్బు పెట్టి ఉతికాను. మళ్ళీ ఉతికిన తర్వాత కూడా చాలా బావుంది. అసలు
ఇంత గూడా ఇది గాలేదు. ఇదివరకైతే ఒకసారి, 2 సార్లు వాడాం కానీ ఇట్లా ఏదోలాగా పతలాగా అయిపోయేది. మళ్ళీ పనికొచ్చేది గాదు. ఈసారైతే మంచిగా కాటన్ క్లాత్ లాగా వచ్చింది. చాలా మందంగా ఉంది. కాటన్ క్లాత్ లాగా ఉంది. అదే చూపెడుతున్నాను. సబ్బు పెట్టి ఉతికాను దాన్ని. మళ్ళీ చాలా బాగున్నవి ఈసారి మాత్రము. ఇదివరకు రోల్స్ చాలా పతలాగా ఎలాగో వచ్చేది. స్టీమ్ చేశానని చెప్పాను కదా! మొరంగడ్డ. ఇదిగోండి మనకు ఉడికిందా లేదా ఎలా చూసుకోవాలంటే ఒక స్పూన్ గానీ, లేదా చాకు కానీ పెట్టి అలా చూస్తే చాకుకు అంటుకోకుండా వస్తే మంచిగా తొందరగా ఇలా మెత్తగా దిగుతది కదా! అప్పుడు స్టీమ్ అయిపోయినట్టు అంతే గుర్తు. ఇంగ తర్వాతొచ్చేసి స్టీమ్ అయిపోయింది మన మొరంగడ్డ. ఎంత ఒక తొందరగా ఉడికిపోతుంది మొరంగడ్డ అనేది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేము ఇంగ ఇంట్లో పూజ అయిపోయింది. తొందరగానే ఎళ్ళేసొద్దాము ఇగ అనేసి ఇగ టెంపుల్‌కి గూడా వెళ్తా ఉన్నాము. నేను, బాబు వెళ్ళాము. మా వారైతే ఊరు దగ్గరే ఉన్నాడు. ఇగ నేను, బాబు టెంపుల్‌కెళ్తే ఇక్కడ చిన్న అమ్మవారి గుడి అయితే చాలా బావుంది. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఎప్పుడెళ్ళే రూట్ మెయిన్ రోడ్‌లోకెళ్ళి గాకుండా బ్యాక్ సైడ్‌కెళ్ళి ఎళ్ళాంలేండి మేము ఈసారి. టెంపుల్‌కొచ్చేసి నేనెప్పుడు ఇదే టెంపుల్‌కెళ్తాను. శివాలయము. తర్వాతొచ్చేసి శివరాత్రి రోజు, మన కార్తీక పౌర్ణమి రోజు, ఇంకెప్పుడన్నా మధ్యలో మధ్యలో ఎళ్తా ఉంటాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇప్పుడే గాదు, నేను కొన్నేండ్ల నుంచి ఎళ్తున్నాను. ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి. ఇక్కడ అప్పుడైతే ఏం లేదు. నేలపై లింగం ఉండేది. అంతే ఈ గుడి అదేమీ లేదు. చిన్నగా గుడి ఉండేది. ఇంత పెద్దగా గూడా లేదు అక్కడ. అప్పుడు నేనే ఎళ్లి ఊడ్చి, తూడ్చి, ముగ్గేసి, అభిషేకం జేసి కొనొచ్చేవాళ్ళం. నేను, మా వారెళ్ళి అప్పట్లో 15 ఇయర్స్ బ్యాక్. తర్వాతొచ్చేసి ఇప్పుడు ఈ విధంగా డెవలప్ అయింది. ఇక్కడ చాలామంది వస్తారు. ఇక్కడ పంతులు గూడా చాలా విసుక్కోకుండా మంచిగా పూజ చేస్తాడు గాబట్టి చాలామంది జనాలొస్తారు ఇక్కడ. ఇంగా గుట్ట అట్లా ఎక్కేదేముండదు గాబట్టి కొంచెం కాళ్ళ నొప్పులు అవి ఉంటున్నాయి గదా! ఇప్పుడు వాళ్ళకి. అందుకే అందరూ చాలామందొస్తారు. ఇగ గుట్ట అట్లా ఎక్కేదుంటేనేమో కొంచెం భయపడిపోతారు గదా! ఇక్కడ మా కాలనీ వాళ్ళు ఇక్కడ ఆంటీ బాగా తీస్తది వీడియోస్, ఫోటోస్ అని వాళ్ళ అమ్మాయికి చెప్తా ఉంది సుజన. వాణి వాళ్ళ అమ్మాయి. తర్వాతొచ్చేసి నేను చెప్తా ఉన్నాను యూట్యూబ్‌లో పెడతారా అనేసి. అవునా ఆంటీ అంటుంది వాణి. తర్వాతొచ్చేసి ఇంటికొచ్చిన తర్వాత కొంచెం దోస పిండి ఉందిలేండి. బాబుకైతే నేనైతే ఫాస్టింగ్ గదా! ఇక బాబుకైతే కొంచెం కారం దోస ఏసిచ్చాను. కారం దోస అంటే ఇది పల్లీల పొడి చేసి పెడతాను. దోస మీద గానీ, తర్వాతొచ్చేసి రోటీలోకి నెయ్యేసుకొని తింటే అట్లా చాలా బావుంటది. ఇంక బాబుకు దోస ఏసిచ్చిన తర్వాత కొంచెం టమాటో చారు, ఇంగ దొండకాయ ఫ్రై చేద్దామనేసి. ఎందుకంటే బాబు ఉన్నాడు, మా అల్లుడు గూడా ఉంటాడు గదా! మా పాప గూడా ఫాస్టింగ్, నేను ఫాస్టింగ్. వాళ్ళిద్దరి కోసం అనేసి వంట చేస్తా ఉన్నాను. ఇక్కడ దొండకాయలైతే చక్రాల్లాగా సన్నగా కట్ చేసి, ఇక్కడ ఉల్లిపాయ ఒకటేసి, పోపు చేసి, తర్వాత కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేపితే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈ విధంగా దొండకాయ ఫ్రై చేస్తే, నేను దొండకాయ ఫ్రై అనేది ఒక 2, 3 రకాలుగా చేస్తాను. ఇలా పొడుగు కోసి, తర్వాత ఇలా చక్రాల్లాగా కోసి చాలా బావుంటది. ఒకటేమో ఇట్లా పల్లీల పొడేసి ఫ్రై చేస్తాను. ఇంకొకటేమో పచ్చిమిరపకాయల పేస్టు, పచ్చి కొబ్బరి ఏసి ఫ్రై చేస్తాను. అట్లా గూడా చాలా బావుంటది. సైడ్ డిష్‌గా ఇట్లా ఫ్రై చేసి ఏదో ఒక రసమో, టమాటో చారో అట్లా పెడితే చాలా బావుంటది. ఇక్కడ పాలు గూడా పెట్టేసాను. ఈ టమాటో చారు కోసమయితే నేను ఇలా మిక్సీ పట్టాను. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మనము ఆయిల్‌లో అయితే చాలా కొంచెం ఇది మళ్ళీ వాటరు అదేం పొయ్యకుండా ఆయిల్‌లో పోపు చేస్తాం గదా! ఇది కొంచెం సేపు ఉడికించాలి. పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. అలా పోపయితే పెట్టాను గదా! టమాటో చారుకి. ఇలా పోపు పెట్టిన తర్వాత ఇది మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది గదా! టమాటోలో పేస్టు, అది బాగా ఉడికించాలి. అప్పుడే మనకు పచ్చి వాసన పోతుంది. ఎంబటే వాటరేసామనుకోండి, టమాటోలు పచ్చివే కదా! వాసన వాసన ఉంటుంది. అంత టేస్ట్ కూడా ఉండదు. ఈ విధంగా చేసి చూడండి, తొందరగా అయిపోతుంది. టేస్ట్‌కి టేస్ట్ తొందరగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించాలి కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఆయిల్ పైకొచ్చే వరకు ఉడికించాలి. ఇదిగోండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటరు, కావాల్సినన్నంటే జనాలను బట్టి టమాటాలేసుకుంటాం గదా! ఇద్దరికీ ఒక పూటకనేసి నేనొక 4 టమాటాలతో చేశాను. ఎక్కువ మంది ఎక్కువ చారు కావాలంటే ఎక్కువ టమాటోలేసుకోవాలి.
అప్పుడు పేస్ట్ ఎక్కువొస్తది మనకు. కొంచెమే గాబట్టి నేను 4 టమాటాలే వాడాను. తర్వాతొచ్చేసి ఈ విధంగా అది మగ్గిపోయిన తర్వాత మంచిగా ఆ నూనె పైకొచ్చిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటరేసుకొని అప్పుడు కొంచెం సాల్ట్, కొద్దిగా షుగరు బెల్లమన్నా ఏసుకోవాలి. కాకపోతే మరీ తియ్యగా అయ్యేటట్టు గాదు. తెలవకుండా ఏసుకోవాలి. షుగర్ అనేది మనకేసినమా ఏయలేదా అన్నట్టుగా టేస్ట్ ఒస్తదన్నట్టు. ఇక్కడ దొండకాయ గూడా ఫ్రై అయిపోయింది చూడండి. కొంచెం నేను కారమేసాను. కొంచెమే కారమేసాను. ఆ తర్వాత పల్లి పౌడరేసాను ఫ్రైలో. చాలా టేస్ట్ ఉంటది. ఇట్లా పల్లి పౌడర్ గానీ, నువ్వుల పౌడర్ గానీ ఫ్రైలల్లో ఇట్లా యేసుకుంటే నేను ఈ పల్లి పొడి అనేది చేసి ఒక బాక్స్‌లో పెడతానన్నట్టు. తర్వాతొచ్చేసి అన్నంలో నెయ్యేసుకొని తింటే కూడా చాలా బావుంటుంది పల్లి పౌడరు. తర్వాతొచ్చేసి ఇంగిక్కడ ఇట్లా ఫ్రై అయితే అయిపోయింది దొండకాయ. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అసలు వాటరేయొద్దు ఫ్రై అంటే. తర్వాత చిన్న సిమ్‌లో పెట్టే ఫ్రై జేసుకోవాలి. తర్వాత ధనియా పౌడరు, నేను ధనియా పౌడర్ గూడా చేసి పెడతాను. ధనియా పౌడర్ అంటే గరం మసాలాలు ఏముండవు. ఓన్లీ ధనియాలు, ఒక 2 లవంగాలు, చెక్క, ఇట్లా కొంచెం సాయి జీర, 2 ఇలాచీలేసి మిక్సీకి పట్టి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెడతాను. చిన్న డబ్బాలో కొంచెం కొంచెం పోసి బయట పెడతాను. తర్వాతొచ్చేసి ఇదిగోండి మనకు ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఆలోపు టమాటా చారు అయింది, ఫ్రై అయిపోయింది. ఇంక తర్వాత మన ఇంట్లో పని అయిపోయినట్టే ఇగ. రైస్ అయితే ఇంక కుక్కర్‌లో కడిగి పెడితే ఇంక తినే ముందే పెడితే అదే అయితదిలేండి రైస్ కుక్కర్‌లో. తర్వాతొచ్చేసి ఇదిగోండి మన టమాటా చారు గూడా చూడండి ఎలా మసిలిపోయి, ఎలా మంచి కలర్ గూడా చేంజ్ అయిపోయింది గదా! ఇట్లా ఆయిల్ అంతా పైకొచ్చేసింది. కలర్ చేంజ్ అయిపోయింది. కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి దింపే ముందు. సాంబార్‌లో సారీ టమాటో చారులో అయినా, సాంబార్‌లో అయినా, పులుసులల్లో అయినా, చట్నీలల్లో ఇంగువ ఏస్తే చాలా టేస్ట్ ఉంటది. మనకు రెడీ అయిపోయింది మన టమాటో చారు, దొండకాయ ఫ్రై. తర్వాతొచ్చేసి రైస్ కడిగి పెడితే ఇంగ శివరాత్రి రోజు ఆఫ్టర్‌నూన్ మన పని అయిపోయింది. ఖాళీయే గదా! తర్వాత ఇంగిట్లా పని చేస్తుంటే మనకేం అనిపించదు. ఊరికే ఉన్నామనుకోండి కొంచెం బెజార్‌గా అనిపిస్తుంటది. ఇదొచ్చేసి సాయంత్రం ఇంగ నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు మా మరిది వాళ్ళొచ్చారులేండి. మా మరిది వాళ్ళ పాప పెద్ద పాపకి ఇక్కడ ఏదో ఎగ్జామ్ ఉంటే వాళ్ళొచ్చారు. ఇంక తర్వాత మా మరిది ఎళ్ళిపోతా అన్నాడు. లేదు తినేసి ఎళ్దాంలే అనేసి ఇంక మళ్ళీ సాయంత్రం అంటే 6:30 అయింది. ఇంక తర్వాత వచ్చినెంబటే టీ, ఫ్రూట్స్ అన్నీ ఇచ్చానులేండి. ఎందుకంటే నేను ఒక పొద్దు ఇడవడానికి ఫ్రూట్స్ అవన్నీ పెట్టాం గదా! అవన్నీ తిన్నారు, టీ తాగిండ్రు. తర్వాత ఇంగ ఇక్కడైతే నేను పప్పుకు పెట్టేసాను, రైస్ కడిగి పెట్టాను. మా అల్లుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. నేనేమో వంట చేస్తున్నా. ఇక్కడ నెయ్యి లేదు. ఎందుకంటే ఒక పొద్దు ఇడవడానికి ఏదో ఒకటి నైవేద్యం చేస్తాం గదా! నైవేద్యం చేయడానికైతే నెయ్యి లేదు అయిపోయింది ఇంట్లో. వెన్న ఉంది. ఇంగ తర్వాత మీగడ ఉంది. వెన్న చేద్దాంలే కొంచెము ఇంగ నెయ్యి కావాలి గదా! అనేసి ఇంట్లో ఉంది గాబట్టి ఎందుకు కొనుక్కరావడము అనేసి ఇక నేనైతే సరేలే ఇప్పుడు ఇంకేం చేస్తామనేసి అక్కడ పప్పుకు అయితే పెట్టేసి ఇక్కడ మీగడైతే మిక్సీకి పట్టాను. ఇదిగోండి ఈ విధంగా మనకు వెన్న ఎళ్ళింది. ఇట్లా మంచిగా చాలా ఫ్రెష్‌గా కడుక్కోవాలి. నెయ్యి అప్పుడే గుమగుమలాడుతూ వస్తది. లేదా కొంచెం జిడ్డు అలా కడగలేదనుకోండి జిడ్డు వాసనొస్తది. నెయ్యి అనేది చాలా ఇదిగోండి నేను ఒక 6 టైమ్స్ వాష్ చేసుంటా ఆ వెన్నని. చూడండి వాటర్ ఇంత మంచిగా వచ్చేసాయి అవి ఫ్రెష్‌గా. అలా అయ్యేదాకా కడుక్కోవాలి. వెన్నని బాగా ఇట్లా కలుపుతూ, బాగా ఇట్లా ఫ్రెష్ చేస్తూ మంచిగా కడుక్కోవాలి. ఇట్లా కడిగిన తర్వాత వేరే ఒక గిన్నెలో ఇదిగోండి వాటర్ మనకెంత ఫ్రెష్‌గా ఉన్నాయి చూడండి. ఒక 6, 7 సార్లు కడిగితేనే అంత ఫ్రెష్ వాటర్ వచ్చినాయి వెన్నలో. లేదంటే కొంచెము ఇట్లా ఉన్న జిడ్డు వాసన వస్తది నెయ్యి అనేది. మనకు మంచి వాసన రాదు నెయ్యి. గుమగుమలాడుతూ రాదు. జిడ్డు వాసన వస్తది. అట్లా కడగకపోతే. ఇంగ నేను కడిగి వేరే ఒక గిన్నెలో అయితే పెట్టేసాను. తర్వాత ఇక అక్కడ పప్పు గూడా అయిపోయింది. నేను ఈ పని చేసేలోపు పప్పు అయిపోయింది. నెయ్యి గూడా పెట్టేసాను స్టవ్ మీద. తర్వాత ఎంత బాగొచ్చిందో నెయ్యయితే ఇంట్లోనే చేస్తానులేండి. నేను ఇదొక 20 డేస్ వెన్న అనుకోండి. ఈ మధ్యలో తీయట్లేదు. అప్పుడు తీసిన మీగడ నెయ్యి అది. తర్వాత మనకు మంచిగానే వస్తదిలేండి. మన ఇంట్లో వరకైతే సరిపోతుంది. ఇక్కడ పప్పు గూడా చూడండి మనకు పప్పు గూడా రెడీ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్‌ది దొండకాయ ఉంది, టమాటో చారుంది, పాపడాలు ఏంపాను. అన్నీ ఉన్నాయి గాబట్టి పాపడాలు గూడా వేంపాను. ఇంక తర్వాత వాళ్ళొక 8కి అలా తిని బయలుదేరిపోయారు.
ఇదిగ నెయ్యిలా 2 ఇలాచీలు, 2 లవంగాలేస్తే స్మెల్ బావుంటది. కొంచెం ఏసి మసిలియాలి. మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయింది. కలర్ అనేది చేంజ్ అయితుంటది. మళ్ళీ అట్లని గూడా మాడనియద్దు. చూస్తూ ఉండాలి. ఇదిగోండి మనకు ఎంతో గుమగుమలాడే నెయ్యి, మన హోమ్ మేడ్ నెయ్యి రెడీ అయిపోయింది. రేపటి వీడియోలో ఏం ప్రసాదం చేశాను, నెయ్యి ఎంత వాడాననేది రేపటి వీడియోలో చూడండి. ఇక్కడ మన ఇదిగోండి డస్ట్ ఏమెళ్ళలేదు. కొంచెమే డస్ట్ ఎళ్ళింది. ఎందుకంటే మనం బాగా ఫ్రెష్‌గా కడిగాము, చేసాము గనక కొంచెమే డస్ట్ అనేది ఎళ్ళింది నెయ్యిలో. తర్వాతొచ్చేసి మేము ఇగ అది నైట్‌కు మళ్ళీ 11కి అలా గుట్టపైకి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంగ అక్కడ భజనలు, ఇంగా అభిషేకం ఉంటుంది 12 తర్వాత. నేను, ఉష అయితే 11 అయింది అప్పుడు టైము. ఇంగేంటి స్వెటర్ తెచ్చుకున్నావా అంటే, మీ అన్న ఇచ్చాడే స్వెటరు చల్లగా ఉంటది అనేసి అని చెప్తా ఉంది. అబ్బో! అని నేను ఎక్కిరిస్తా ఉన్నాను. మేమైతే ఇంగా గుట్టపైకి వెళ్దాము అనేసి మా మరిది వాళ్ళు ఎళ్ళిపోయారు. పాప వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. తర్వాత ఇగ ఇంట్లో అన్నీ సదిరేసి, అన్నీ కడిగేసి, సదిరేసి నేను 11కి అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి గుట్టపైకెళ్తే ఇక్కడ చెర్రీ, విరాటు, విఘ్నేషు, ఇంకొక రాకేషు అనే అబ్బాయి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడో వస్తున్నారు ఆ 11కి. అక్కడెళ్ళి ఎక్కడెళ్లారు అని అడుగుతా ఉన్నాను. ఇక్కడి వరకే అట్లా దిగొస్తున్నాం ఆంటీ గుట్ట అని చెప్తా ఉన్నారు పిల్లలు. మన గుట్టకైతే ఈ విధంగా వెళ్ళాలి. అప్పుడైతే మన ఇంటి ముందరికెళ్ళే ఇగ ఇక్కడ భజనలు అట్లా అభిషేకం ఉంటుంది 12 తర్వాత. అవన్నీ అయిపోయేసరికైతే ఒక 2:30 అయిపోయింది. తర్వాత ఇగ అభిషేకం అన్నీ అయిపోయినంక 2:30 తర్వాత అయితే మేము గుట్ట దిగాము అందరము. కాలనీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇగ పూజలైతే అభిషేకం అయితే అయితుంది లోపల టెంపుల్‌లో. చాలా బావుంటది. ఇక్కడ శివాలయం వచ్చేసి శ్రీ రామలింగేశ్వర టెంపుల్ అనమాట. భద్రకాళి రామలింగేశ్వర టెంపుల్ ఇక్కడ గుండ్లల్లోనే ఉంటది చూడండి. వెలిసిందంట. తర్వాత పురాతనమైన టెంపుల్ ఇది వచ్చేసి హయత్ నగర్‌కి దగ్గరలో ఉంటుంది. మా కాలనీలోనే, మా ఇంటి పక్కల్లోనే ఉంటది ఈ టెంపుల్ అనేది. మా ఇంటి పక్కలనే ఇదివరకైతే మన ఇంటి ముందే దారి ఇట్లా జాతరలాగా ఉండేది. కాకపోతే ఇప్పుడు అది టెంపుల్ గోడ పెట్టేశారు. అందుకే చుట్టూ తిరగవలసొస్తుంది. ఇక్కడ నేను, ఉష కింద కూర్చొని కొంచెం కాళ్ళు నొప్పులు అనిపిస్తే మళ్ళీ అటు మెట్ల మీదకెళ్ళి కూర్చున్నాము. చెర్రీకి ఫోన్ ఇస్తే వీడియో తీసుకొచ్చాడు. గుట్ట చుట్టూ కొంచెం తీసుకురా చెర్రీ అంటే మొత్తం ఈ విధంగా ఉంటుంది. మన గుట్ట చుట్టూ పైన అన్నీ తీసుకొచ్చాడు చెర్రీ మొత్తము. అక్కడ మళ్ళీ వీరభద్ర గుడి అవన్నీ ఉంటవి. తర్వాత వచ్చేసి రేపటి వీడియోలో ఉంటుంది వీరభద్రుని గుడి. ఎందుకంటే అగ్గిగుండం ఉంటుంది, వీరభద్రుని గుడి పూజ అవన్నీ నెక్స్ట్ డే కూడా నేను మళ్ళీ గుట్టపైకెళ్ళాము. ఎందుకంటే అగ్గిగుండం దగ్గర వెళ్తాం కదా రేపు మార్నింగ్ అంటే మేము వచ్చేవరకే 3 అయింది. అసలు నిద్ర పడుతుందా అప్పుడు. మళ్ళీ ఇంట్లో అటు ఇటు కొంచెం ఒరిగి తర్వాత మళ్ళీ 4:30కే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అగ్గిగుండం దగ్గర వెళ్ళాము. తర్వాత ఇదిగోండి ఇక్కడే ఇవన్నీ తీసుకొచ్చాడు చెర్రీ. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, గుట్ట చుట్టూ ఎలా ఉంటుంది, ఇంత చాలా ప్లేసెస్ ఉంటుంది అక్కడ కూడా గుట్ట బ్యాక్ సైడ్ కూడా. ఇది గుట్ట బ్యాక్ సైడే అనమాట. ఇవన్నీ తర్వాత అక్కడ పాటలు అవన్నీ పెడతారు ముందు రోజు. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా టెంట్లేసారు. గుండం ఉంటుంది. తర్వాత ఇక్కడ మెట్లు ఎక్కడెక్కడే మెట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది లేండి గుడి పైన. ఇదివరకు ఇట్లా ఏం లేదు. తర్వాత ఇవన్నీ చేశారు. ఇక్కడ సాములు మాలలు వేసిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. 41 డేస్ అయితే మా గుట్ట పైన అయితే చాలా బాగా భజనలు, పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయి. కాకపోతే సాములు ఇక్కడే ఉంటారన్నట్టు. పూజ ఇక్కడే, పడుకోవడం ఇక్కడ, తినడం ఇక్కడే, అన్నీ ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సాములందరూ ఈ గుట్ట పైనే ఉంటారనమాట. ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇదల్లా ఈ వీడియో తీసింది చెర్రీ. మొత్తం తీసుకురా చెర్రీ అంటే చెర్రీ మొత్తం తీసుకొచ్చాడు గుట్ట చుట్టూ వీడియో. చెర్రీ అప్పుడప్పుడు మనకు వినాయక చవితి అప్పుడు మన కాలనీలో పండుగలైనప్పుడు నేను చెర్రీకే ఇస్తాను ఫోను. చెర్రీ కొంచెం తీసుకురావా చెర్రీ అంటే వర్ష వాళ్ళు ఉంటారు కదా మన బ్యాక్ సైడ్, వర్ష వాళ్ళ అబ్బాయి చెర్రీ.
ఇంక తర్వాత వచ్చేసి మనం చూడంగానే వాళ్ళ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దగా అయిపోయారు, వీడియోస్ కూడా తీస్తున్నారు చెర్రీ, విరాట్. తర్వాత వచ్చేసి భలే అనిపిస్తుంది కదా అట్లా ఉంటే. ఎందుకంటే మనం చూడంగానే వర్ష వాళ్ళ భాస్కర్ పెళ్ళయింది, తర్వాత పిల్లలు అయిపోయారు, పెద్దగా అయ్యారు. నేను వీడియో తీయమంటే వీడియో కూడా తీస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 12 తర్వాత అభిషేకము అందరితో వాటర్ పోపిస్తూ ఉంటారు. ఇంక తర్వాత వాటర్ పోసి పూజ చాలా టైం అవుతుందిలేండి. పూజ ఇక్కడ గుండ్లల్లోనే ఉంది చూడండి మన రామలింగేశ్వర టెంపుల్, శ్రీ భద్రకాళి రామలింగేశ్వర టెంపుల్ అనమాట. ఇక్కడ అందరితో అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందితో వాటర్ అయితే పోపిస్తారు లింగం మీద. చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో. ఇంక ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎందుకు చూపించానంటే మనం మార్నింగ్ వెళ్ళాం కదా ఆ టెంపుల్ కనిపిస్తుంది అనమాట పైకి ఎక్కితే గుట్ట పైన. అందరినీ ఇట్లా ఇట్లా దిగుతారా. ఇక తర్వాత అంతమంది ఉన్నాము కానీ వాళ్ళము ఇక ఇంటికి అయితే వచ్చేసాము. అప్పటికి టైం అయితే 1:45, 3 అయింది. ఇంకా అప్పుడు ఏం నిద్ర పడుతుంది. మళ్ళీ 4:30కి లేచాను నేను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి రేపటి వీడియో చూడండి.